హాయ్ గైస్, యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడే మేము ఈ వైర్లెస్ మైక్ కొనుక్కురావడం అయితే జరిగింది. యాక్చువల్గా మేము రికార్డ్ చేయలేదు, కానీ మన డుమ్ముగడ వాళ్ళ సిస్టర్ ఇద్దరం కలిసి పోయామన్నమాట. అయితే ఆమె షాప్లో లొల్లి లొల్లి చేసింది. ఎంత గోల చేసిందంటే లిటరల్గా ఆ ఓనర్తో యుద్ధమే చేసేసింది. ఏం జరిగింది అసలు, ఆ గోల ఏంటో ఒకసారి మేము వీడియో అయితే రికార్డ్ చేయలేదు, కానీ ఒకసారి కన్వర్జేషన్ ఒకసారి వినండి. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పుడన్నా నువ్వు బైక్ రైడ్ లో అనంతపురం నుంచి బెంగళూరు వచ్చావా? అనంతపురం నుంచి బెంగళూరు నేను ఎప్పుడు అట్లాంటి రిస్క్ లేకపోతే లైఫ్ లో దొరికేది రిస్క్ మాత్రం. రిస్క్ అంట, అది ఒక ఎంజాయ్, అది ఒక హ్యాపీ మూమెంట్. ఆ లైఫ్ మీద అట్లా రిస్క్ రాకూడదు. నీకు రిస్క్ లేని ఎక్కడ ఉంది? 500 పోయినా పర్లేదు అని పెట్టుకొని వస్తాను. కార్లో అయితే రిస్క్ ఉండదా? అంటే అది అసలు నువ్వు 14కి లేసి ఆ జుట్టు పట్టుకోవడం ఏంటి? నిన్నంతా డ్రైవింగ్ వల్ల నాకు కొంచెం హెడ్ పట్టేసింది అనమాట. సో డ్రైవింగ్ హెడ్ తో చేసినావా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నిజంగా దీప చాలా అందంగా ఉంటది. అది అందరికి తెలిసిన విషయం, నాకు తెలిసిన విషయం. అందుకే నేను ఆ కాంప్లిమెంట్ రిసీవ్ చేసుకోను. తెలియంది చెప్పు, అది రిసీవ్ చేసుకుంటానా లేదు చెప్తాను. అయితే నీకు పెద్ద తెక్క. నిజంగా దీప చాలా అందంగా ఉంటది. తెలియంది చెప్పు, అది అవును, స్కూటీ రాదా? నాకైతే రాదబ్బా. ఎందుకు? నేర్చుకోవచ్చు కదా మంచిగా. నాకు అంత స్ట్రెంగ్త్ లేదు. మరి నీకు స్ట్రెంత్ లేదా? నీకు స్ట్రెంత్ లేకపోవడం ఏంది? ఆ నోరు అసలు మాట్లాడడం మొదలు పెడతా, నోరు ఆగుతుందా? కొంచెం గ్యాప్ ఇవ్వాలి. బ్రెయిన్ స్ట్రెంగ్త్ గానీ బాడీ స్ట్రెంగ్త్ లేదు. నేను జిమ్ కు పోయినా ఆడ 5 kgs కాదు 2.5 kgs 1 month 2 months ఎత్తిన. నుంచి ఏమా 2.5 kgs దాంట్లోనే ఉంటావా? అదంతా తినను కదా, ప్రోటీన్ ఏం తినను, స్ట్రెంత్ అట్లా. ప్రోటీన్ లేవో కానీ బ్రెయిన్లు బాగానే తింటున్నావు కదరా దీప. ఇంటి బయట మామిడి చెట్లు అన్ని ఉన్నాయి. సడన్ గా చూస్తే ట్రాఫిక్ లేదంట, ట్రాఫిక్ ఉందంటే ఇప్పుడే స్టార్ట్, ఇప్పుడే రెడీ అవ్వాలంట. అవును 9 అయింది టైం. చందు లెయ్యి. లెగుతాం కొంచెం. నువ్వు లెయ్యి చందు, మనం వెళ్ళేసరికి 11 అవుతుంది. సరే సరే సరే, ఓకే, కూల్. అరే ఒక్క 5 minutes. 5 minutes. చందు అరే వీడియో కూడా షూట్ అవుతుందిరా. కూర్చోబెడతావా? 5 minutes ఉండేది రోంతే కదా తలగా కన్సేపు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏదో ఉందిరా నీ చేయిలో. నువ్వు బిస్కెట్లు తీసి తినడానికి లేదు నేను ఇక్కడ. వేరే వాళ్ళకి పెట్టు, నీ బిస్కెట్లు నాకు పెట్టకు. మేము చీప్ బిస్కెట్స్ తినే టైప్ కాదు, గోల్డెన్ బిస్కెట్స్ తినే టైప్. అది గైస్, ఇవాళ మేము విధాన సౌధ అని మనకు తెలియదు. ఇవాళ అసెంబ్లీ బెంగళూరు. నేను త్వరగా చూడలేదు ఎప్పుడు. మీకు ఇవాళ మేము అసెంబ్లీ చూపించబోతున్నాం. వాళ్ళు చూసింటారు, వాళ్ళు కొన్ని దాంట్లో చూసే వాళ్ళు కొందరు చూసింటారు. రే దీన్ని నోరు కట్టేసేసి ఏదో పిచ్చుకో చూడలేదని వాళ్ళకి చూపించేది కదా, చూసింటారు. అట్లా పడేసి వచ్చేద్దాం రా వచ్చేటప్పుడు. అది చెప్తాను ఇక్కడ. నేను చూడని వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. పాయింట్ నువ్వు ముందు క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఓకే ఫీల్ అవుతారు, మేము చూసింది ఏం చూడాలి అనుకుంటారు. పొద్దున్నే నాకు తెక్క పుట్టిస్తుంది గైస్. యాక్చువల్ గా ఏంటంటే చాలా మంది చూసుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నా నేను. అట్లా చెప్పాలి. యాక్చువల్ గా ఏంటంటే చూసింటారు, వాళ్ళకి చూపిద్దామని అనుకుంటున్నాను. చెప్పాలి కత్తందుకో దానికి. షాప్ లో గొడవ పడిపోతే మమ్మల్ని అటు సపోర్ట్ చేయకుండా బయటకు వచ్చేస్తుంది. నిన్నే అటు కథ చేస్తుంది. ఈమె షాప్ లో వాళ్ళందరినీ తిట్టింది, నేను తిట్టలేదంట, నా మీద పడుతుంది ఏందయ్యా స్వామి. అంటే ఈమె నోడేసుకుని పడింది, నేను పడలేదని నన్ను తిడుతుంది ఈమె. ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేయాలా, బయటికి వెళ్ళాలి. ఏంది నువ్వు తప్పు చేసినా నీకే సపోర్ట్ చేయాలా? తప్పు చేయలేదండి, నేను తప్పు చేసిన ఎవరు ఎత్తారు. ఆడు మైండ్ బాగొట్టింది పాప. మా షాప్ వాడు సిగ్గుతో తలదించుకున్నాడు. అదే ఆ సిగ్గుతో తలదించుకున్నంత అన్న మాటలు అనలే, ఎందుకంటే నేను నాకు అట్లాంటి మాటలు రావు. మైక్ తీసుకున్నాం మేము మైక్ కొంటా ఉన్నాం అనమాట. మైక్ కొనేటప్పుడు
అండ్ నేను బార్గెన్ చేస్తున్నా ఏమని ఆడు మొత్తం 2300 2400 చెప్పిండు, వాళ్ళు ఆన్లైన్ లో చూస్తే 1900 ఉంది. కొంచెం తగ్గించి చెప్పండి, దగ్గరగా చెప్పండి, ఆన్లైన్ ప్రైస్ కొంచెం రీజనబుల్ గా ఇవ్వండి అని చెప్పానంటే వాడు ఏమంటాడు, ఆన్లైన్ లో వాళ్ళకి షాప్ ఉంటుందా, ఆ టోన్ లో చెప్పలేదు. ఇప్పుడు ఏ టోన్ లో చెప్పావు? వాడికేముంది సార్, వాడు ఏమంటాడు కరెంట్ బిల్ కడతాడు, ఏం ఏసీ బిల్ కడతాడు, నేను కట్టాలి కదా అని చాలా ర్యాష్ గా, చాలా వ్యంగ్యంగా మాట్లాడినాడు. ఆడేమి మాట్లాడలా, తర్వాత అదేంటి సరే మీరు కరెంట్ బిల్ కడితే అంత మాత్రం ప్రతి కస్టమర్ కి మీరు కరెంట్ బిల్ కడుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం చెప్పాడు చెప్పండి, టీవీ బిల్ కడుతున్నారు. ఫస్ట్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాళ్ళకి కానీ అమెజాన్ వాళ్ళకి కానీ వీళ్ళు లైవ్ లో ప్రొడక్ట్ చూపించారు కదా, ప్లస్ అది కాకుండా వాళ్ళ షాప్ ఉండదు, మెయింటెనెన్స్ ఉండదు, వాళ్ళకు చూపించే వీళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఎవరో ఉండరు కదా, మీకు వాళ్ళు డైరెక్ట్ గా వచ్చేస్తుంది ప్రొడక్ట్ మీకు, సో పెద్ద కాస్ట్ తగ్గుద్ది, మేము ఇక్కడ ఆఫీస్ మెయింటైన్ చేసుకోవాలి, కరెంట్ బిల్ అని అయ్యని అని అంటే ఇక స్టార్ట్ చేసింది మేము. అంటే మీ కరెంట్ బిల్ మేము పే చేయాలా, మీ ఏసీ బిల్ మేము పే చేయాలా, మీ టీవీ బిల్ మేము పే చేయాలా, ఆడి మీద లెగిసిపోయింది. ఇంకా ఈమె అన్ని తిట్టేసి వాడిని, ఈ షాప్ కాకపోతే ఇంకో షాప్ ఏం లేదా అని చెప్పని బయటికి వెళ్ళిపోయింది. అక్కడ బయటకు వెళ్ళిపోతాం అసలు అది పక్కన పెట్టండి, వైర్లెస్ మైక్ కోసం 10 షాపులు ఫోన్ చేసి కనుక్కుంది, ఎక్కడా లేవు. మళ్ళీ ఆడుతో డైలాగ్ ఏమనుందంటే మీది కాకపోతే ఇంకా లేదని చెప్పి బయటకు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం పక్కన పెట్టండి, వెళ్ళిపోయి ఇంకా నన్ను తిడుతుంది. ఆమె బయటికి వెళ్ళింది కాక నన్ను తిడుతుంది, ఏమని నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నువ్వు నేను తిట్టలేదంట షాప్ వాడిని. సపోర్ట్ చేసి మాట్లాడాలని వాడేమన్నా తెలుసా, సార్ ఏం మాట్లాడతాం సార్, ఆడపిల్లలు ఆ రకంగా మీద పడిపోతున్నారు అరుస్తా, మేమేం మాట్లాడతాం చెప్పండి, మగాళ్ళు అయితే ఏదైనా కొంచెం మాట్లాడచ్చు, గిట్టిగా చెప్పొచ్చు, మళ్ళీ ఆడపిల్లల మీద ఏమని మాట్లాడతాం, ఆమె చూడండి ఎట్లా మాట్లాడతాం, అసలు మీకు అమ్మం సార్ వెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు వాడు డైరెక్ట్ గా. ఈ గోలంతా ఒక మైక్ గురించి, ఒక వైర్లెస్ మైక్ గురించి, ఆ మైక్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. నాకు పూర్తిగా దాని గురించి తెలియదు, క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటో మీరే చూసి డిసైడ్ అవ్వండి. నేను లింక్ పెట్టేస్తాను డైరెక్ట్ గా. వాళ్ళేం చేసుకుంటారు, నువ్వు చెప్పుకోవాలి కదా, నేనే చెప్పాలా, ఒక వీడియో చేయాలి, మైక్ ఎలా వస్తుంది ఏంటనేది వాళ్ళు వింటారు కదరా. అరే అసలు ఇక్కడ ఆడవాళ్ళు నా మీద పడిపోతున్నారు గైస్, ఎందుకంటే నేను టెక్ ఛానల్ ఏమన్నా నడుపుతున్నాను, నాకు అర్థం కావట్లేదు, నాకు టెక్ దాంట్లో రాంగ్ లేదు, నువ్వు వ్యూస్ కి నువ్వు కొనింది ఎట్లా యూజ్ అవుతుంది, తప్పలేదు, ఇప్పుడు తప్పులేదు. టెక్ ఛానల్ పెట్టాలి అవసరం లేదు, నీ వ్యూవర్స్ నువ్వు చెప్పుకోవచ్చు. ఇవాళ అసెంబ్లీ విధానసభ పక్కన పెట్టండి, అసెంబ్లీ మీకు క్లియర్ గా చెప్పాలంటే ఈ కర్ణాటక అసెంబ్లీని మీకు ఇవాళ నీట్ గా చూపించబోతున్నాను. రిస్ట్రిక్షన్స్ ఉంటాయంట, బట్ మనకు కుదిరినంత వరకు మీకు చూపించడానికి ట్రై చేస్తాము, ఎందుకంటే మా పిన్యం ఉంది అక్కడ, సో దానివల్ల మాకు ఈజీ అవుతుంది, లేకపోతే మమ్మల్ని కూడా అలౌ చేయరు. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటో వీడియో, మాకు తెలీదు, మేము ఇప్పుడు రెడీ అయ్యి స్టార్ట్ అయ్యి వెళ్ళబోతున్నాం. ఈ వీడియో వచ్చేసరికి మీకు టుమారో వస్తుంది. అండ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్.